శ్రోతలందరికీ నమస్కారం అండి. ప్రసాద్ భార్యను తీసుకొని కాకినాడ నుండి హైదరాబాద్ కొడుకు ఇంటికి వచ్చాడు. మర్నాడు రాత్రే దేవకి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్కి కూతురు దగ్గరికి ఫ్లైట్ ఎక్కుతుంది. రవిచంద్ర నసుగుతూ, అమ్మను ఒక్కదాన్నే పంపే బదులు సాయంగా మీరు వెళితే బాగుండేది నాన్నగారు అన్నాడు. ప్రసాద్ గట్టిగా, ఏమిట్రా బాగుండేది? మొదటి కాన్పు పుట్టింట్లో పోయాలి అని చెప్పాం కదా, వాళ్ళు విన్నారా? లాస్ ఏంజిల్స్లోనే పోసుకుంటాం. మాకు పుట్టబోయే బాబుకి అమెరికా పౌరసత్వం వస్తుంది అని మంకుపట్టు. 6 నెలలు అక్కడ నేనుండనురా అన్నాడు. కోడలు సరోజ నెమ్మదిగా, అత్తయ్యగారికి అంతా కొత్త కదా మామయ్య గారు, మీరు సాయం ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎలాగా వెళతారో అని మనకి భయం అంది. ఎందుకమ్మా భయం? హెల్పర్ని పెట్టాం కదా, ఇక్కడ ఫ్లైట్ దగ్గర మనం ఎక్కిస్తాం. హాంగుకాంగులో హెల్పర్ సహాయంతో దిగుతుంది, మళ్ళీ లాస్ ఏంజిల్స్ది ఎక్కుతుంది. అక్కడ మన వాళ్ళ దగ్గర వరకు హెల్పర్ తీసుకెళ్తారు. మరేంటి భయం? కూతురికి నచ్చజెప్పలేకపోయినప్పుడు వెళ్ళక ఏం చేస్తుంది? ఇంట్లో నాతో పోట్లాడటం కాదు, తిరిగి రాని అని సరోజతో అన్నాడు. దేవకికి ఒళ్ళు మండింది. నా గురించి ఏ గొడవ వద్దు, ఉన్న ఒక్కరోజు సుఖంగా ఉందాం అంది. సరోజ కలివిడి అయిన అమ్మాయి. ఆడపడుచుకి కావలసినవి అన్నీ సర్దేసింది. అత్తగారిని కూర్చోబెట్టి భోజనాలు అయ్యాక ఆవిడ సూట్ కేసులు సర్దింది. అత్తగారికి అన్నీ చెప్పింది. ఉద్యోగస్తురాలు కాకపోతే ఆవిడకి సాయంగా వెళ్ళేది. ప్రసాద్ లేబర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆస్తి బాగానే ఉంది. ఇల్లు పొలాలతో ధనవంతుడనే చెప్పవచ్చును. అమ్మ లేదు కదా, మీకు బోలెడు సెలవు ఉంది, మా దగ్గరైనా ఉండండి అన్న రవిచంద్ర మాటలు వినలేదు. సుబ్బయ్య హోటల్ ఉండగా నాకు లోటేమిటి? నా ఉద్యోగం నన్ను చెయ్యనియండి అని కొడుకు మాట తీసేశాడు. దేవకి భయం లేదు, కాస్త ప్రక్క వాళ్ళను పరిచయం చేసుకో. హాంకాంగ్లో వాళ్ళే నిన్ను మరొక ఫ్లైట్ ఎక్కిస్తారు, ధైర్యంగా వెళ్ళిరా అంటూ భార్యకి విమానాశ్రయంలో వీడుకోలు పలికాడు. 3 కూర్చునే సీట్లలో ఒకటి దేవకిది. మిగిలిన 2 భార్యాభర్తలు. వాళ్ళు తమ కొడుకు దగ్గరకు వెళుతున్నారు. వాళ్ళు హాంగుకాంగులో దిగిపోయారు. ఆ దంపతుల సాయం కొన్ని గంటలే. వాళ్ళు కబుర్లలో మునిగిపోయారు. దేవకికి భర్త మీద కోపం వచ్చింది. సెలవులు చాలా మిగిలే ఉన్నాయి, పెట్టవచ్చును కదా, ఒక్కదాన్ని పంపేశాడు. ఆయన దులుపుకున్నట్లు తను ఎలా దులుపుకోగలదు? 7వ నెల నడుస్తుంది. తొలిసారి దీప్తిని ఎలాగ కష్టపెట్టగలడు? దేవకి ఆలోచనలు అందరి గురించి అలాగా నడుస్తూనే ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ ఫ్లైట్లో ప్రక్కన అమెరికన్ అమ్మాయి కూర్చుంది. దేవకిని చూసి ఒక చిరునవ్వు నవ్వి ల్యాప్టాప్ ఆన్ చేసుకొని చూస్తూ కూర్చుంది. దేవకి సీటు కిటికీ దగ్గర ఉంది. క్రింద ఏమీ కనబడలేదు, మేఘాలు తప్ప. అమ్మో, అయితే మేఘాలను దాటి పైన ఎగురుతుందన్నమాట. దేవకి గుండె జల్లుమంది. ఎయిర్ హోస్టెస్ అమ్మాయిలు చలాకీగా బాధ్యతగా ఉన్నారు. దేవకి బెల్టు వాళ్ళే కట్టారు. శీతల పానీయాలు, పలహారాలు, భోజనం అన్నీ తెచ్చి ఇచ్చారు. దేవకి మనసు నెమ్మదిగా కుదుట పడింది. లాస్ ఏంజిల్స్ రాగానే కూతురిని అల్లుడిని చూస్తానన్న ఆనందం కలిగింది. లగేజ్ తీసుకొని హెల్పర్ ఆమెని దీప్తి వాళ్లకు అప్పజెప్పింది. అమ్మా అంటూ దీప్తి తల్లిని కౌగిలించుకుంది. దేవకి కూతురిని చూసి తెల్లబోయింది. భుజాలకు కాస్త పైగానే కత్తిరించుకున్న జుట్టు, స్కర్టు పైన కొద్దిగా లూజున్న టీషర్టు, చేతులు 2 బోడిగా ఉన్నాయి. శరత్, బాగున్నారా ఆంటీ అంటూ పలకరించాడు. అత్తయ్య గారు అన్న పిలుపు కాస్త ఆంటీగా మారి కూర్చుంది. దేవకి తల ఊపింది. ప్రయాణం బాగా జరిగిందా అంటూ కారు దగ్గరికి తీసుకెళ్ళాడు. ముందు అల్లుడు కారు నడుపుతుంటే దీప్తి ప్రక్కన కూర్చుంది. దేవకి వెనక కూర్చుంది. ఎక్కడో మనసులో తన ప్రక్కన కూతురు కూర్చుంటే బాగుండుననిపించింది. శరత్ లాస్ ఏంజిల్స్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. కారు అందంగా ఉన్న క్రొత్త ఇంటి దగ్గర ఆగింది. ఇంటి తలుపు తాళం తీసి
మా కొత్త ఇంటి మొదటి అతిథి నువ్వేనమ్మా. కొత్తగా ఇల్లు కొన్నాడు శరత్ అంది. దేవకి ఇంద్రభవనంలాగున్న ఇంటిని చూస్తుంది. కుడికాలు లోపల పెట్టి వస్తూ, అదేమిటే, క్రొత్త ఇల్లు కొనుక్కున్నావని చెప్పనేలేదు అంది నిష్ఠూరంగా. దీప్తి నవ్వి, ముందు ఇల్లు చూడు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అంటూ చూపించసాగింది. క్రింద 2 బెడ్రూమ్లు, పెద్ద హాలు, మరొక ప్రక్క వంటిల్లు, డైనింగ్ టేబుల్ ప్రక్కగా దేవుడి గది, స్టోర్ రూమ్, పైన 3 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, క్రింద ఇంటి ప్రక్కన కొంచెం ఖాళీ స్థలం, గోడ. ఇల్లు అంతా కేవలం కలపతో చేస్తారుట. ఇండియాలో లాగా ఇటుకలు, సిమెంటు, ఇసుకలతో కట్టి ఇల్లు కాదు. ఇక్కడ అన్ని ఇల్లు ఇలాగే కడతారట. కబుర్లతో భోజనాలు పూర్తయ్యాయి. దేవకిని విశ్రాంతి తీసుకోమని ఒక గది చూపించింది. వాళ్ళు ప్రక్క గదిలో పడుకున్నారు. ఇల్లు చాలా బాగుంది. ఇంటికి తగిన ఫర్నిచర్. పైన ఒక గదికి బెడ్ కొనాలి అంతే. దేవకికి తన ఇల్లు గుర్తు వచ్చింది. భర్త 5 గదులతో అందంగానే కట్టారు. ఇల్లు ఆయన ఇష్టప్రకారమైన వంటిల్లు అంతా తన ఇష్టానికే వదిలేశారు. దేవుడి గది కూడా పెద్దదే. తను పూజించే దేవుళ్ళు అందరినీ అక్కడ కొలువు తీర్చారు. తృప్తిగా పూజ ముగించుకొని యువతలికి వస్తుంది. పెద్ద పెరడు. పెరటి నిండా పూల మొక్కలు, ఒకవైపు కాయగూరలు, పాదులు ఒకవైపు. పూజకు కావలసిన పూలన్నీ ఇంట్లోవే. మళ్ళీ ఎప్పుడు తన ఇంటికి వెళుతుందో. వచ్చి 2 గంటలు కాలేదు. అప్పుడే ఇంటి వైపు ఆలోచన. కూతురు కోసం తను వచ్చింది. దాని బరువు దింపాలి. సాయంత్రం 4 దాటాక తల్లిని దీప్తి నిద్ర లేపింది. మమ్మీ, అక్కడి టైమింగ్స్ ఇక్కడి టైమింగ్స్ వేరే, మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు అంది. దేవకి మృదువుగా, ముందు ఆ మమ్మీ అనడం మాను, తీయగా హాయిగా అమ్మ అని పిలువు అంది. దీప్తి టీ కప్పు అందించింది. దేవకి, నాకు అన్నీ చెప్పు, నేను చేసి పెడతాను అంది. 2 రోజులు రెస్ట్ తీసుకో, నిద్ర కూడా సర్దుకోవాలి కదా అంది దీప్తి చేత్తో జుట్టు సవరించుకుంటూ. ఏమంత కష్టపడిపోయానని రెస్టు? ఒకరోజు వెనక ఉండి చెప్పు, చేసుకొని పోతాను అంది ఆవిడ. ఆ తర్వాత దేవకికి అన్నీ బాగా అర్థమయ్యాయి. 4 వైపులా వండుకునే స్టవ్వులున్న ఎలక్ట్రిక్ సిస్టమ్, గిన్నెలు కడిగే డిష్ వాషర్, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్, డ్రయ్యర్, ప్రతి వాష్ బేసిన్ దగ్గర వేడి నీళ్లు చన్నీళ్లు వచ్చే పైపులు, స్నానం చేయడానికి పెద్ద టబ్బులు. అన్నింటినీ దేవకి ఆశ్చర్యంగా చూసింది. భర్త నుండి కూతురికి ఫోన్. మీ అమ్మ జాగ్రత్తగా వచ్చిందా అని. దీప్తికి తన పొరపాటు తెలిసింది. అమ్మ రాగానే చేయవలసింది అనుకుంది. కూతురు మాట్లాడాక భార్యకి ఇమ్మనమని ప్రయాణ విషయాలు అడిగారు. చివరగా సరే జాగ్రత్తగా ఉండు అంటూ పెట్టేశారు. దేవకి మురిసిపోయింది. పైకి కనబడరు కానీ తానంటే అభిమానమే. 4 రోజులు పోయాక దేవకికి అనిపించింది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, తను ఇక్కడికి దానికి 9వ నెల వచ్చాక రావాల్సిందని. ఈలోపు కాస్త అటు ఇటు పనులు చేసుకుంటూ కూతురు తిరిగితే కాన్పు సులువు అవుతుంది కదా. ఒకనాడు మాటలలో కూతురు అంది, ఇక్కడ పని మనుషులను పెట్టుకుంటే 1000 పోయాలమ్మా, బట్టలు ఇస్త్రీ దగ్గర నుండి అన్నీ మనమే చేసుకోవాలి. దేవకి నిష్ఠూరంగా అంది. అలాంటప్పుడు మన ఊరిలో పురుడు పోసుకొని బాబుకి 10వ నెల వచ్చాక రావచ్చును కదా, అక్కడ అందరూ దొరుకుతారు. మాకు పిల్లకి పురుడు పోసామన్న తృప్తి కలిగేది. మీకు ఏం తోస్తే అదే. దీప్తి నవ్వుతూ, వాడికి అమెరికా పౌరసత్వం వస్తుందమ్మా. నీ మనవడు అమెరికా పౌరుడవుతాడు. మీ అల్లుడి కోరిక అదే. దేవకి బాగా చదువుకోకపోవచ్చును, కానీ లోకజ్ఞానం బాగానే ఉంది. ఎందరూ మన దేశంలో పెద్ద చదువులు చదివి ఇతర దేశాలకు వెళ్ళడం లేదు. అంతెందుకు, పిల్లలు ఎందరూ ఉపకార వేతనాల సహాయంతో ఇతర దేశాలకు చదువులకు వెళ్ళడం లేదు. ఇక్కడే కనాలి, ఇక్కడే పుట్టాలంటే ఎలాగే, ఇప్పుడు ఇదొక అలవాటైపోయింది నీరసంగా దేవకి అంది. శరత్ ముస్తాబాయ్ వచ్చాడు. ఆంటీ, మీరు పొరబడుతున్నారు, ఉన్న అవకాశం అందిపుచ్చుకోవాలి. మా పిల్లలకు
ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు. బిడ్డ పుట్టే వరకు పుట్టింట్లో విశ్రాంతిగా ఉండడం, పుట్టిన వాడిని అందరం చూసి ఆనందించడం మన సంప్రదాయం. అందరూ మీ దగ్గరకు వచ్చి ఆనందించగలరా? ఆవిడ వేదాంతంగా అంది. మీరు అంకుల్, మమ్మీ డాడీ వస్తారు కదా, వచ్చిన వాళ్లతో సరిపెట్టుకోవాలి అంటూ శరత్ వీధిలోకి వెళ్ళిపోయాడు. దేవకి మౌనం వహించింది. మంచి రోజు చూసి తను తెచ్చిన స్వీట్స్ కూతురికి అందించింది. శరత్ తల్లిదండ్రులకు పంపించే పని కోడలు స్వీకరించింది. శరత్ స్నేహితులందరూ కుటుంబాలతో వచ్చారు. సంప్రదాయంలో భాగంగా తను తీసుకువచ్చిన ఖరీదైన పట్టుచీర, నెక్లెస్, శరత్కి బట్టలు అందించింది. వచ్చిన అతిథులందరికీ మంచి సంప్రదాయ భోజనం ఏర్పాటు చేసింది. రాత్రి అలసటతో పక్క చేరిన నిద్రాదేవత దేవకిని కరుణించలేదు. భర్త, కొడుకు, కోడలు లేని వెలితి ఆమెను బాధించింది. తన దగ్గర 21 ఏళ్లు పెరిగిన పిల్ల ఇక్కడికి వచ్చే వరకు ఒక పద్ధతిలో పెరిగిన కూతురిలో ఇంత మార్పా? దీప్తి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక పార్కు ఉన్నది. కూతురు అటు ఇటు నడవవచ్చని దేవకిని అక్కడికి తీసుకువెళ్ళేది. దేవకి అక్కడికి వచ్చే అందరినీ గమనించేది. వాళ్ళ దుస్తులు, ఉత్సాహం చూసేది. ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. నడిచేవారి కోసం ఏర్పరిచిన సూచికలు, నడిచేవారు రోడ్డు దాటే వరకు కార్లు కూడా బారులుగా ఆగడం ఆవిడకు నచ్చింది. రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. అందరూ మన దేశంలో లాగా కాకుండా ఖచ్చితముగా అక్కడి నిబంధనలను పాటిస్తారు. పార్కులో ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవకి బిడ్డను మందలించింది. ఇక్కడికి వచ్చే వరకు ఎంత చక్కగా పొందికగా ఉన్నావు. ఈ మోకాలు వరకు కూడా రాని స్కర్టు, స్లీవ్లెస్ టాప్ ఏమిటి? ఒళ్ళంతా కనబడటం లేదా? కడుపుతో ఉన్నవాళ్ళు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఈ ఇరుకు బట్టలేమిటి అంటూ నిలదీసింది. దీప్తి ఇబ్బందిగా తల్లి వైపు చూస్తూ స్కర్టుని కాస్త క్రిందకు సర్దుకోబోయింది. అవలేదు. తెల్లటి మోకాలు పైభాగం కనిపిస్తుంది. లావుగానున్న కాళ్ళు కనిపిస్తున్నాయి. గర్భవతి కనుక ఒళ్ళు చేయడం సహజం. నున్నగా ఉన్న తెల్లటి జబ్బలు, చేతులు అలాగ 10 మంది కంట పడటం ఆవిడకి చిరాకుగా ఉంది. దేవకి వైపు చూస్తూ, ఇక్కడ ఇలాంటివి వేసుకోవడం మామూలే మమ్మీ అంది దీప్తి. దేవకి చిరాకుగా, ముందు ఆ మమ్మీ అనడం మానేయి. నోరారా, ఇది వరకులాగా అమ్మ అని తీయగా పిలు. అంతేకాదు, నువ్వు ఆ ప్యాంటులు, టీషర్టులు, జీన్సు మాను అంది. రోమ్లో ఉంటే రోమన్లాగా ఉండాలిట. ఇక్కడ ఉన్నాం కనుక ఈ ప్రభావం. దీప్తి తల్లికి సర్ది చెప్తూ అంది. దేవకి ఆవేశంగా, ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు సుబ్బారావు అనలేదా అని అంది. పిచ్చిపిల్ల, కూతురు తప్పు మార్గంలో నడుస్తుంటే తల్లి సరిదిద్దాలి అని కూడా అంది. దీప్తికి కోపం వచ్చింది. అయినా కూడా తమాయించుకొని, నేను ఏం తప్పు మార్గంలో వెళ్తున్నానమ్మా? మీ అల్లుడికి కూడా నేను ఇలాగా ఉండటం ఇష్టం అంది. దేవకి మృదువుగా నవ్వింది. పసిపాప తప్పటడుగులతో ఎక్కడ పడిపోతుందోనని జాగ్రత్తగా అనుసరించే తల్లిలాగా ఎంతో సహనం కనబడుతుంది. ఇప్పుడు మన దేశంలో మాత్రం ఇలాగా రకరకాలైన ఆధునిక వస్త్రధారణ వేసుకున్నవారు లేరా? జుట్టు కత్తిరించుకొని ఇంతకంటే సోకులు పోవడం లేదా? తల్లిని నిలదీస్తున్నట్లు అడిగింది దీప్తి. దేవకి దీప్తి మాటలకు కోపం తెచ్చుకోలేదు. ఓర్పుగా పెడత్రోవన వెళతామనేవాళ్ళు, వెళుతున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అందుకే అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. పెళ్లికి ముందు నల్లత్రాచు లాంటి పెద్ద జడతో, తలలో పూలతో, చక్కటి చీర కట్టులో ఎంత అందంగా ఉండేదానివి. కంటికి కాటుక, నుదుటికి బొట్టు ఇచ్చే అందం ఈ చిన్న చుక్కతోనో స్టిక్కర్తోనో వస్తుందా? ప్రపంచమంతా భారతీయ స్త్రీని ఎందుకు గౌరవిస్తారో తెలుసా? మన సంప్రదాయ వస్త్రధారణ, కట్టు బొట్టు మనకు అంత గౌరవాన్ని అందిస్తున్నాయి. నీ జడ, పూలు నీకు ఎంతో అందాన్ని ఇస్తాయి. పరభాషలను నేర్చుకో, వారి సంస్కృతిని గౌరవించు.
అందులోని మంచిని గుర్తించు. కానీ నీ భాషను, సంస్కృతిని విడనాడకు. నీ ఉనికికి మూలం నీ దేశ సంస్కృతి అని మర్చిపోవద్దు. నీదైన సంస్కృతిలో, సంప్రదాయంలో నువ్వు నడిస్తేనే నీకు గౌరవం, నిండుతనం. 10 మందికి ఆదర్శప్రాయురాలవుతావు అని విశదీకరించింది. దీప్తి తల్లి మాటలను అర్థం చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. శరత్కి కూడా చెప్పాలనుకుంది. మర్నాడు టిఫిన్ తయారు చేస్తున్న దేవకికి తన గదిలో నుండి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న దీప్తి కనిపించింది. తేలికైన అందమైన కనకాంబరం చీరతో, దాని అంచుకి సరిపడే జాకెట్టుతో, నుదుటిపై బొట్టుతో, జుట్టును రబ్బర్ బ్యాండ్తో బంధించి నల్లటి కాటుక కళ్ళు కాంతులీనుతుండగా గర్భభారంతో నెమ్మదిగా నడిచి వస్తున్న దీప్తిని చూసి దేవకి మొహం ఆనందంతో వెలిగిపోయింది. నా దీప్తి నాకు వారసురాలు అని తృప్తిగా దేవకి అనుకుంది. కథ సమాప్తమండి. రచించిన వారు తనికెళ్ళ కళ్యాణి గారు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.